guys, welcome back to my channel. It's me Gayatri. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ వ్లాగ్ అన్నమాట. సో రాఖీస్ తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఏంటో తెలియదు కానీ ఈసారి అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి, చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. కానీ మాకు నచ్చినవి, ది బెస్ట్ అనిపించినవి, నాకు మా చెల్లికి నచ్చినవి అయితే కొన్ని అయితే తీసేసుకున్నాము రాఖీస్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో హారతి ఇవ్వాలి కదా, ఖచ్చితంగా బాగుండాలి అందరూ అనేసి ఇక్కడైతే హారతి కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాము. అండ్ కొంతమంది ఒక్కొక్కటి ఇస్తారు, కొంతమంది రెండు పెట్టి హారతి ఇస్తారు. మా మమ్మీ అయితే రెండే పెట్టాలని చెప్పింది కాబట్టి మేము రెండు పెడుతున్నాం. కొన్ని వీడియోస్లో చూసాను ఒకటే పెడుతున్నారు, కానీ ఒకటి పెట్టకూడదు అంట. కానీ రీజన్ ఏంటో నాకు తెలీదు. అండ్ ఆల్సో మనము రెండు పెట్టుకున్నప్పుడు ఒత్తులు కూడా రెండు చేసి పెట్టుకోవాలంట కలిపి. సో నాకు అంత రీజన్ తెలియదు, కానీ మా మమ్మీ అయితే పెట్టుకోవాలని చెప్పారు. సో మా తమ్ముడికి అయితే ఫస్ట్ దూరి రాఖీస్ ఉంటాయి కదా, ఫస్ట్ అదే పెడతాం అన్నమాట. అదే కట్టి నెక్స్ట్ ఇలా డిజైన్ రాఖీ కడతాం. లాస్ట్గా ప్రీవియస్ ఇయర్స్లో అయితే 3-4 ఇయర్స్ మేము సిల్వర్ రాఖీసే కట్టాము. కానీ ఊరికే సిల్వర్ రాఖీస్ అలానే ఉండిపోతున్నాయి అనేసి ఈసారి అయితే మళ్ళీ ఫ్యాన్సీ రాఖీ కడుతున్నాం. యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండే తీసుకుందామని, కానీ మళ్ళీ వాడికి నచ్చుతుందో నచ్చదో అనేసి తీసుకోలేదు. నా రాఖీ అయితే నేను కట్టేశాను. అండ్ మా డాడీ ఒక్కరే కాబట్టి మా డాడీ కూడా మేమే కట్టేస్తాం. అండ్ ఇక్కడ అడుగుతున్నా అనమాట 2 వెరైటీస్ ఉన్నాయి, ఏది కావాలి అని. అసలు కెమెరా ఫుల్ షై పర్సన్. అసలు మీరు ఈ వీడియోలో ఎక్కడ కూడా మీరు స్మైల్ అయితే చూడరు. నన్ను తీయకండి అని అంటాడు. సో నార్మల్గా అయితే ఇలా ఉండడు, కానీ ఇక కెమెరా పెట్టేయగానే చంద్రముఖి వచ్చేస్తుంది, నేను స్మైల్ చేయనని అంటాడు. సో మా డాడీకి కూడా ఇక్కడ కట్టేస్తున్నాము. మా తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, తన కోసం చోటా భీమ్ రాఖీ అయితే తెచ్చాము. సో నాకు కుదిరితే ఆ వీడియో కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తా. వాడికి కూడా అసలు నచ్చదు ఇలా రికార్డ్ చేయడం, కానీ ట్రై చేస్తా. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. సో ఇక్కడ మా డాడీకి కూడా మేమే కట్టేస్తున్నాము. మెయిన్గా ఈసారి రాఖీ నార్మల్గా ప్రతిసారి అయితే పొద్దున్నే వచ్చేస్తుంది, ముహూర్తాలు మంచిగా గడియలు అంటారు కదా అవి. కానీ ఈసారి అయితే మధ్యాహ్నం వరకు మంచి గడియలు లేవు. సో నైటే కట్టేసుకున్నాం. మా డాడీ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి మంచిగా నైటే కట్టేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉండేవి, లైక్ మాల్కి వెళ్దాము అనేసి, అండ్ ఆల్సో ఇంట్లోనే గెట్ రెడీ విత్ మీ సిబ్లింగ్స్ లాగా చేద్దామని. కానీ మా తమ్ముడుకున్న కెమెరా షై వల్ల ఏ ప్లాన్స్ అయితే అవ్వలేదు. ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ గొడవలు ఆడుతూ, రాఖీ కట్టే ముందు కూడా మేము గొడవలు ఆడుకుంటాం, అలా ఉంటాయి మా గొడవలు. కానీ ఫైనల్గా అయితే ఇంకా బ్రదర్ సిస్టర్ బాండ్ అన్బ్రేకబుల్ కాబట్టి ఇంకా అలా అయిపోయింది. నెక్స్ట్ మా చెల్లి యాజ్ ఇట్ ఈస్ నేను చేసినట్టే చేసింది. మీరు చూడొచ్చు, నా కాపీ అని చెప్పొచ్చు. వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి.
రాఖీలన్నీ కట్టేసుకున్నాక ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాము డాడీకి అండ్ తమ్ముడికి. అండ్ ఎవ్రీ ఇయర్ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఓన్లీ అప్పుడప్పుడు చూసుకునేదాన్ని అంతే. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఉండడం వల్ల నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేసుకోవచ్చు, కెమెరా స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎందుకంటే యూట్యూబ్ ఎప్పటికీ డిలీట్ చేయదు కాబట్టి దట్స్ ఏ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ సిస్టర్స్ కూడా రాఖీ కట్టుకుంటారు. మెయిన్గా బ్రదర్స్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా కట్టుకుంటారు. లైక్ ఏంటంటే ఓన్లీ బ్రదర్సే మనకు రక్ష కాదు. రాఖీ మెయిన్గా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే నీకు తోడు నేను, నాకు తోడు నువ్వు అని, ఏమైనా ప్రాబ్లం వస్తే నేను నీకు ముందు ఉంటాను, నీకు రక్షగా ఉంటానని మెయిన్గా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేమిద్దరం సిస్టర్స్ కాబట్టి మేమిద్దరం కూడా ఎన్నో ఇయర్స్ నుంచి రాఖీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్సో సిస్టర్సే కాదు, మమ్మీకి, నానమ్మకి అందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మేమైతే ఒకరికొకరం రక్షగా ఉంటాం, తోడుగా ఉంటాము, ఏమైనా కష్టం వస్తే మేము ముందు ఉంటామని చెప్పడానికి మెయిన్గా. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ రక్షాబంధన్ అంటే రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మహాభారతం అందరికీ తెలిసిందే కదా, దాంట్లో ఒక సీన్లో కృష్ణుడికి వేలుకి గాయం అవుతుంది శిశుపాలుడిని చంపేటప్పుడు అనమాట. చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం వేసినప్పుడు కట్ అయిపోతుంది వేల. సో అది చూసి ద్రౌపదికి బాధ అనిపించి తన దగ్గర ఉన్న ఒక క్లాత్ని వేలుకి కడుతుందన్నమాట. సో ఇంకా అది ఒక గ్రాటిట్యూడ్గా పెట్టుకొని ద్రౌపదికి నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ముందుగా ఉంటా, నేను తోడుగా ఉంటా, నేను హెల్ప్ చేస్తా అని అని అనుకుంటారు కృష్ణ. సో ద్రౌపదికి జరిగిన విషయం తెలిసిందే, గేమ్లో ఓడిపోయినప్పుడు. సో దుర్యోధనుడు వాళ్ళు అలా చేస్తారు కాబట్టి అప్పుడు వచ్చి కాపాడుతారనమాట కృష్ణుడు. ఆ చీర ఎంత లాగినా కానీ అది వస్తూనే ఉంటుంది. సో దానికి రిప్రజెంటేటివ్గా మనమైతే రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో అది నాకు తెలిసినంత వరకు స్టోరీ అయితే. అండ్ మా చెల్లికి అయిపోయాక మా నాన్నకి కూడా కట్టుకుంటాము, మా నాన్న కూడా కడతాం. సో యాక్చువల్లీ మా నాన్నమ్మకి వాళ్ళ అన్న ఉండేవారు అనమాట, కానీ రీసెంట్ 2-3 ఇయర్స్ బ్యాకే ఎక్స్పైర్ అయ్యారు. సో మేమే కడతాం అనమాట మా నాన్నకి కూడా. అండ్ ఎప్పుడు మాకు మనీ ఇచ్చేవాళ్ళు ఇంట్లో, కానీ ఈసారి అయితే వీడియో అయితే తీయలేదు. లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ.